హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఎప్పటి నుంచో నా సబ్స్క్రైబర్స్ చేపల కూర పెట్టు అంటున్నారు. నాకు కుదరట్లేదు. ఈవేళ వండానండి. తాజా చేప ఇది, చెరువు చేప. దాని ప్రాసెస్ అంతా చూద్దామా మరి. జీలకర్ర, ధనియాలు, 2 ఇంచుల అల్లము, ఎల్లుల్లిపాయలు, ఇది మసాలా గోల్లోకి దీంట్లోనే రుబ్బుకుంటే టేస్ట్ బాగుంటుందండి. నేను ఇంట్లోనే రుబ్బుకుంటాను చేపల కూరకి. ఇంకా నలగాలండి. నలిగిపోయిందండి. మసాలా తీసేసుకున్నాను బౌల్లోకి. వెలిగించి కడాయి పెట్టాను. ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొత్త చేపల కూర కదండి, ఎక్కువే పడుతుంది ఆయిల్. కరివేపాకు, పచ్చిమిర్చి చీరికలు 5, ఉల్లిపాయ చీరికలు వేసుకున్నాము. ఉల్లిపాయ ఇంకా ఫ్రై అవ్వాలండి బాగాను. చేప ముక్కలకి ఉప్పు కారం వేసుకుందాము. ఈ కప్పుతో కారం వేస్తున్నానండి. ఒక స్పూన్ పసుపు, ఉప్పు కొల్లండి. ఉప్పు అంతా కలుపుకుందామండి చేప ముక్కలు పట్టేలాగాను. కొంతమందికి కొత్తగా వండే వాళ్ళకి తెలియదు కదండి, అందుకే చూపిస్తున్నాను ఇలాగా. ఉడికిపోయిందండి. ఇప్పుడు చేప ముక్కలు వేసుకున్నాం. ఇందులో ఉప్పు కారం కలుపుకున్నాం కదా, అది వేసుకున్నామండి. చేప ముక్కలు కలుపుకున్నామండి. గట్టిగా కలుపుకోకూడదండి, లేదా కుదుపుకోవాలి చేపల కూర ఎప్పుడైనా సరేను. చాలామంది ఎక్కువ పసుపు వేస్తారండి. చెప్తున్నాను, పసుపు వేస్తే కారం డామినేట్ వస్తుంది. కారంగా ఉండదు, పసుపుగా ఉంటుంది. చూసుకుని వేసుకోండి మీరు. చింతపండు గుజ్జు వేస్తున్నానండి. గుజ్జు అంటే గుజ్జు కాదు, పులుసు. ఇప్పుడు వేసేస్తున్నాను. ముక్క ములిగేలాగా వేసుకోవాలండి పులుపు. అప్పుడే నీసుకొంపు రాదు చేప. ఎప్పుడును ములిగేలాగా వేసుకోవాలి కదండి. వాటర్ వేసాను, కలుపుకున్నాను కూడాను. ఎప్పుడు గట్టి కలుపుకోకండి, ముక్క ఇడిపోతుంది గమ్ముని. దీంతోనే కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కలు వేస్తున్నాను. ఉడుకుతాయండి వంకాయ ముక్కలు, మీకు డౌట్ అవ్వచ్చు. ఇప్పుడే వేస్తాను, బాగుంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. నేనైతే ఇలాగే వండుతాను. ఇందాక మసాలా నూరుకున్నాను కదండి, అది కూడా వేస్తాను కొద్దిగాను. సగం ఇప్పుడు వేసి లాస్ట్లో సగం వేస్తాను. పెట్టుకుంటున్నానండి. కూర ఉడుకుతుంది. ఇది సగం మరిగిన దాకా ఇలా ఉడికించుకుంటూనే ఉండాలి. ఉప్పు ఇప్పుడే చూసుకుని వేసుకోండి, మీకు సరిపోతేను. ఇంత పసుపు అని ఎందుకనంటే నాకు తెలియపోతున్నారు, ఎక్కువ నీసుకొనిపోతుందని నేను ఒక స్పూన్ కన్నా ఇంకా ఎక్కువ పసుపు వేసానండి. చేపల కూర మొత్తం పసుపు పులిహోరలాగా ఉన్నది, అందుకే మీకు చెప్పాను. ఆ మిస్టేక్ మీరు కూడా చేయకూడదని. ఇందండి, ఇంకా ఉడకాలి. ఇప్పుడు కొంచెం ఇందాక మిగిల్చుకున్నాం కదా మసాలా, కొత్తిమీర వేసేసుకుందాము. మసాలా వేస్తున్నానండి. ఇది శనగల్లో నూరుకున్నాను కదండి, కొంచెం వాటర్తో తీసుకున్నాను, అందుకే అలా ఉంటుంది మసాలా. కొత్తిమీర, ఇంకా దగ్గర పడేదాకా ఉడికించుకుందామండి. మీకు చూస్తే తెలిసిపోతుంది ఎలా ఉండదో, థిక్గా ఉంటుంది పులుసు. అప్పుడు ఆఫ్ చేసుకుందాం స్టవ్. మీకు డౌట్ రావచ్చండి వంకాయ ఉడికిందో లేదో అని. ఉడికిందండి వంకాయ.
ఇదిగోండి వంకాయ ఉడికింది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా వండుతారండి చేపల కూర. ఈ స్టైల్లో వండండి, చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది. ఏంటండి చేపల కూర. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. చేపల కూర ఎప్పుడైనా చల్లారాలండి, అప్పుడే దీనికి టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ పైకి వస్తుందంటే దీనికి టేస్ట్ చాలా బాగుంటుందని అర్థం, తెలిసిపోతుందండి చేపల కూరకి. ఉప్పు అవన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. ఇంకోండి ముక్కడలేదు, బాగుంది. చల్లారాక ఇంకా టేస్ట్ బాగుంటుంది. అయిపోయిందండి చేపల కూర. ఉప్పు అవన్నీ సరిపోయాయండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుందండి. చెరువు చేప ఇది. చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.